సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడింట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడిండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచాను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనము వారి ఇంకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. ప్రియులరా, మనము శ్రమల దినాల ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులను పాటిస్తూ వెళుతున్నాం. దీన్ని కొంతమంది ఆచారంగా భావించవచ్చు, కొంతమంది వాక్యానుసారంగా భావించవచ్చు, కొంతమంది ఒక విశ్వాస యాత్రలో ఇది ఒక భాగం అని కూడా భావించుకోవచ్చు. శ్రమల దినాలనగా చాలా ప్రత్యేకమైనటువంటి దినములుగా మనం గత కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. శ్రమల దినాలంటే మనకొచ్చిన శ్రమల గురించి కాదు, ప్రభువారు మన కొరకు పడినటువంటి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, దాన్ని ధ్యానిస్తున్నాం. ఆ శ్రమలను మనము గుర్తు చేసుకుంటున్నాం. ఈ శ్రమలను గుర్తు చేసుకుంటున్న భాగంలోనే గత కొన్ని వారముల నుండి కూడా సిలువకు సంబంధించినటువంటి అంశాలు మనం చర్చించుకుంటున్నాం. ప్రియులారా, ఈరోజు కూడా ఇక్కడ ఒక యవనస్తుడు మనకు కనిపిస్తున్నాడు. అతడు ఎవరంటే యేసు ప్రేమించిన శిష్యుడు. ఈయనకు ఒక పేరు. కొంతమందికి ఒక్కొక్క నిక్ నేమ్స్ పెడతారు, టైటిల్స్ ఉంటాయి కదా, ఉపన్యాసకుడనో లేకపోతే బిరుదులు కదా, కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు పెడతాం మనుషులకి. వారి అలవాట్ల చొప్పున కానీ, వారు చేసే ఉద్యోగాన్ని బట్టి కానీ, వారు చేసే పనులు బట్టి కానీ, వారికి ఉన్న తలాంతులు బట్టి కానీ, వారికి ఉన్న డిగ్రీలను బట్టి కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైటిల్ ఇస్తారు. ఇక్కడ ఒక టైటిల్ పెట్టాడు. ఏంటంటే ఆ పేరు యేసు ప్రేమించిన శిష్యుడు.
ఎంత గొప్ప టైటిల్ అమ్మా, ఎంత గొప్ప బిరుదు. కొంతమంది పేర్ల పక్కన బిరుదులు డిగ్రీలు పెడతా ఉంటారు. నాకు పెడతారు, వీళ్ళు వద్దంటా నేను అప్పుడు. పేరు పక్కన డిగ్రీలు, పేరుకు ముందు కొన్ని టైటిల్స్ కదా. ఈ మధ్య టైటిల్స్ లేకుండా ఎవరు పెద్దగా కేర్ చేయట్లా, ఏదో ఒక టైటిల్ ఉండాలి కదా. కొంతమంది క్రిస్టియన్స్ పాస్టర్ గారు అయితే రెవరెండు కదా, డాక్టరు, చాలా చాలా టైటిల్స్ పెట్టుకుంటున్నారు మానవులు ఈ దినాల్లో. ఇక్కడ యవనస్తుడైనటువంటి యోహాను, ఇతనికి ఒక టైటిల్ ఉంది, ఏంటంటే యేసు ప్రేమించిన శిష్యుడు. 12 మంది శిష్యులు ఉన్నారు, అందరూ ప్రభువుని ప్రేమించేవాళ్ళే. 12 మంది ప్రభువారిని అనుసరించిన వాళ్ళే. 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సేవ పరిచర్యలో 12 మంది శిష్యులు కూడా ఆయనతో ఉన్నవాళ్ళే. చివరికి ఒకడు తప్పిపోయాడు, కానీ చివరి వరకు కూడా ప్రభువారితో ఉన్నవాళ్లే వీళ్ళందరూ. కానీ ఒక్కడు యేసు చేత ప్రత్యేకముగా ప్రేమించబడ్డాడు. ఇది చాలా మరి అతని జీవితంలో ఒక అదృష్టమైనటువంటి భావన ప్రియులారా. యేసు ప్రేమించిన శిష్యుడు ఈ యవనస్తుడు ప్రియులరా. ఇతడు సమాధిలో లేడని విని, యేసు ప్రభు వారు సమాధిలో లేడని ఒక ఆమె వచ్చి చెప్పింది. యేసు ప్రభు సమాధిలో లేడు అని ముందుగా ఒక సహోదరి వచ్చి ఆదివారం నా చీకటి ఉండగానే, ఎవరామే మగ్దలేని మరియా, ఇంకా కొంతమంది స్త్రీలు ఆదివారమున ఇంకా తెల్లవారకు మునిపే చీకటి ఉండగానే సమాధి వద్దకు వెళ్ళారు యేసు దేహాన్ని చూడడానికి, యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి. యేసు దేహాన్ని చూసి నమస్కరించి ఆరాధించి రావాలని. ఎందుకంటే ఆయనది మామూలు దేహం కాదు, అది మట్టిలో కలిసిపోయే దేహం కాదు. అది ఆయన లేస్తాడని వాళ్ళు చెప్పినా కానీ నమ్మలేదు. కానీ ఆయన ఇంకక్కడ ఆ సమాధిలోనే ఆయన యొక్క శరీరము దాచబడి ఉన్నదని నమ్మకంతో వెళ్ళారండి ఆదివారం తెల్లవారుజామునే. కానీ యేసు దేహం అక్కడ లేదు. ఆ సమాచారం ఎప్పుడైతే శిష్యులకి చెప్పిందో మగ్దలేని మరియా, ఏం జరిగింది అక్కడ? పేతురు పరిగెత్తాడంట. పేతురు సమాధి దగ్గర పరిగెత్తుకెళ్ళిపోయాడు. ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన శిష్యుని వద్దకును వచ్చి చెప్పింది. వాళ్ళిద్దరూ ఉండగా చెప్పింది, యేసు దేహం లేదండి అయ్యా, సమాధి ఖాళీగా ఉంది. యేసు దేహం అక్కడ కనబడలేదు, దొంగలు ఎత్తుకుపోయారేమో తెలీదు కదా. అంతకుముందు ప్రభువు చెప్తానున్నాడు, మనుష్య కుమారుడు మరణించి 3వ రోజు తిరిగి లేస్తాడు చెప్పాడు ముందే ప్రభు. కానీ నమ్మలేకపోయారు. అది ఆశ్చర్యం. కాబట్టి ఆయన మరణించి తిరిగి లేస్తాడా అనే ఒక అనుమానంతో వీళ్ళు నమ్మలేదు. ప్రియులరా, వీళ్ళు ఎప్పుడైతే వచ్చి వీళ్ళిద్దరికి చెప్పిందో ఈ సహోదరి, మొట్టమొదటగా పేతురు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వీళ్ళు ఏం చేసింది? అక్కడ సమాధిలో పరిగెత్తుకుని పోయాడు. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చాడు. ప్రియులారా, యోహాను ఈ రోజున ఒక యవనస్తుని గురించి నేను మాట్లాడుతున్నాను. 12 మంది శిష్యుల్లో యోహాను అనేటటువంటి శిష్యుడు యవనస్తుడు. ఇతను చాలా యంగ్స్టర్, కుర్రాడు. పేతురు అంటే పెద్ద ఆయన, కానీ యోహాను చాలా యవనస్తుడు, బలము కలిగినవాడు, బాగా తెలివి కలిగినవాడు, చదువుకున్నవాడు, బాగా రాయగలడు కదా. ప్రకటన గ్రంథాన్ని బ్రహ్మాండంగా రాశాడు, ప్రపంచానికి అందించాడు. ప్రకటన గ్రంథంలో ఆయన చూచిన వాటిని, ఆయన విన్న వాటిని, కన్న వాటిని అన్నీ కూడా ఒక గ్రంథాన్ని రచించాడు. ప్రకటన గ్రంథం ప్రియులారా, యోహాను పత్రిక. ఎందుకని తెలిసిన, దేవునికి అతి సన్నిహితంగా బ్రతికినవాడు, యేసు మిక్కిలిగా ప్రేమించిన శిష్యుడు.
అందరికంటే ఎక్కువగా ఈ యవనస్తుడిని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఏం చేశాడు ఇతనంటే అందరికన్నా ఏం చేశాడు తెలిసిన? అతడే ముందుగా పరిగెత్తాడు. ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చాడు ప్రియులారా. ముందుగా సమాధి వద్దకు వచ్చాడు. అందువల్లనే క్రీస్తు ఈ శిష్యుడిని బాగా ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. మీరు చూస్తే యాయిరు కుమార్తె బ్రతికించినప్పుడు అక్కడ ఉన్నాడు. గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు కొండ మీద రూపాంతరం చెందినప్పుడు అక్కడ ఉన్నాడు. ఎవ్రీవేర్ యేసు ప్రభు వారు చేసిన ప్రతి అద్భుత కార్యము చేసిన ప్రతి స్థలంలో యోహాను కనపడతాడు మనకి. అంటే ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వెంబడిస్తూ ఉండేవాడు యేసయ్యని. యోహాను కుర్రాడు ప్రియులారా. ఈ యోహాను ఎలాంటి వాడంటే యేసుకు ఎంత సన్నిహితుడో ఈ కార్యక్రమాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఆయన ఏ కార్యక్రమం చేసినా అక్కడ యోహాను కంపల్సరీగా ఉంటాడు. కొన్నిసార్లు పేతురు కూడా కనబడ్డ, కానీ యోహాను లేనటువంటి ఆ సందర్భం ఎక్కడ కూడా క్రీస్తు ప్రభు ఆ 3.5 సంవత్సరాల్లో కనబడదు. క్రీస్తుని వెంబడించిన వాళ్ళలో అగ్రగణ్యుడు యోహాను. ఆయన ఎక్కడికి ప్రయాణమై వెళ్ళిపోతాడో అంతకంటే ముందుగానే ఆయన ముందుగా వెళ్ళిపోయేవాడు. యేసు ప్రభు వారు ఎక్కడ మీటింగ్ పెడతాడో అక్కడ ముందుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూసేవాడు. ఆయన మనస్సు ఎరిగి నడుచుకున్నటువంటి గొప్ప శిష్యుడు ప్రియులారా యోహాను. ఆయన జీవితంలో మనం చూసినట్లయితే యోహాను యొక్క జీవితంలో ఎందుకు దేవుడు అతన్ని అంతగా ప్రేమించాడు? యేసు ప్రేమించిన శిష్యుడు అనే పేరు ఎందుకు వచ్చింది యోహానుకి ప్రియులారా అని మనం ఆలోచిస్తే, మొదటిగా 21వ అధ్యాయంలోనే అక్కడే చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్ళండి. పక్కకి వెళితే అక్కడ 20వ వచనములో ఒక మాట కనిపిస్తుంది మనకి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును. చూడండి, ఎక్కడైనా సరే యోహాను గురించి ఎక్కడ రాయబడిందో అక్కడ యేసు ప్రేమించిన యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. అందరిని ప్రేమించలేదా? కాదు, ఈ యవనస్తుడిని ప్రత్యేకముగా ప్రేమించాడు. యేసు ప్రేమించిన ఆ శిష్యుడు ఏం చేశాడు తెలిసిన? యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రియులరా, ఇక్కడ యోహాను గారి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటో తెలిసిన? యేసు రొమ్మున ఆనుకొనుట ఆయనకున్న ప్రత్యేకమైన అలవాటు. ప్రభు యొక్క రొమ్మును ఆనుకొని సేద తీర్చుకునేటటువంటి యవనస్తుడు. ఆయన అలసిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడంటే యేసు రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళి సేద తీర్చుకుని, అక్కడికి వెళ్ళి బలం పెంచుకుని, అక్కడికి వెళ్ళి మరలా ఆయనకి బలమును పుంజుకొని వచ్చేవాడు. అలాంటి యోహాను ప్రియులరా, యోహాను గురించి రాయబడింది ఏంటంటే యేసు రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తి కదా. ఎంత ప్రత్యేకమైనటువంటి పదం ప్రియులది. ఆనుకొనుట ఇంగ్లీష్లో ఉంటుంది, లీనింగ్ అంటాడు, LEANING. లీనింగ్ ఆర్ రిక్లైనింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇంకొంచెం తర్జుమాలోకి వెళితే రిక్లైనింగ్. యోహాను యేసు రొమ్మున ఆనుకొని ఉండెను. రిక్లైనింగ్ విత్ ద జీసస్ అని ఉంటుంది ప్రియులారా. చూడండి, బ్యాటరీ ఎలాగైతే మనం ఛార్జ్ చేస్తామో కదా, బ్యాటరీ ఛార్జ్ చేస్తాం. బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ ఉంటే కానీ మనశ్శాంతిగా ఉండదంట. సెల్ వాడే వాళ్ళకి, బాగా ఇంటర్నెట్ వాడే వాళ్ళకి ఒక ఫోబియా పట్టుకుంది ఈ మధ్య. ఏంటో తెలిసిన? ఛార్జింగ్ లేకపోతే ప్రాణం పోయినట్టే. ఆ రోజు భోజనం లేకపోయినా పర్లేదు, కానీ ఏముండాలి సెల్లో? ఛార్జింగ్ లేకపోతే అమ్మో ఇంకేమైనా ఉందా? ఇదొక మానసిక వ్యాధి అన్నాడు ఎవరో ఈ మధ్య రాస్తున్నాడు. ఎంత మానసిక వ్యాధులకు గురవుతున్నాడంటే మానవుడు, ఆ సెల్లో ఛార్జింగ్ అయిపోతుందంటే ఒక రకమైన ఫోబియాలోకి వెళ్ళిపోతాడంట. అమ్మో ఇంకేముంది నా జీవితం, ఈరోజు నాకు జీవితం లేదుగా, అయిపోయింది, ఛార్జింగ్ లేదు అంటే. ఛార్జింగ్ లేకపోతే ఇక్కడ జీవితం పోయినట్టే.
అంటే వాడు సకలమైనటువంటి ఆశలు ఆ సెల్ ఫోన్ ద్వారా తీర్చుకోగలిగినటువంటి వ్యక్తి. ఛార్జింగ్ లేకపోతే ఏముంది, మొత్తం పోయినట్టే. ప్రియులరా, ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మరలా ఆ సెల్ ఫోన్ని మరలా ఛార్జింగ్ ఎలాగ పెడతామో, యోహాను తనకున్న అలవాటు ఏంటో తెలిసిన, యేసు రొమ్మును ఆనుకొని మరలా ఛార్జ్ అవుతూ ఉండేవాడు. ఎప్పుడైతే శక్తి కోల్పోతున్నాడో అప్పుడు ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళేవాడు. ఎప్పుడైతే ఈ లోకములో మనము శక్తిని కోల్పోతున్నామో, ఎప్పుడైతే ఈ లోకములో ఆత్మీయంగా బలహీనం అయిపోతున్నామో, ఎప్పుడైతే ప్రార్థనలో బలహీనం అయిపోతున్నామో, ఎప్పుడైతే విశ్వాసంలో బలహీన స్థితిలోకి వెళ్ళిపోతున్నామో అప్పుడు మరలా దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వచ్చేవాడు కదా. చాలామంది క్రైస్తవులు ప్రియులరా, మారు మనసు పొందిన వారు సైతము దేవుని మందిరానికి వారి జీవితాన్ని సమర్పించుకున్న వారు సైతము ఏం జరుగుతుందో తెలిసినా, ఎక్కడో కొంచెం విశ్వాసంలో బలహీనమైతే వారు మందిరానికి రావాల్సింది పోయి రోడ్ల మీద తిరగటం ప్రారంభిస్తున్నారు ప్రియులారా. వారు ఎప్పుడైతే ప్రార్థనలో విశ్వాసంలో బలహీనలు అయిపోతున్నారో దేవుని వెతుక్కుంటూ రాలేకపోతున్నారు. మళ్ళా దేవుని సన్నిధికి వస్తే మళ్ళా ప్రార్థనాత్మను సంపాదించుకోవచ్చు. మరలా దేవుని వెతుక్కుంటూ వస్తే పోగొట్టినట్టు విశ్వాసాన్ని మరలా సంపాదించుకోవచ్చు. దాన్ని ప్రక్కన పెట్టి ప్రియులరా, పోయింది ఏదో పోయిందిలే, ప్రార్థన ఏదో పోయిందిలే, ప్రార్థనాత్మ పోగొట్టుకున్నాం ఎట్లాగో, ఇక దేవుడు అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు, బయటికి వెళ్ళిపోతే సరిపోద్ది ప్రియులారా. యోహాన్ గారు అలాగ చూడలేదు ప్రియులారా. యోహాన్ గారు ఏం చేసి తెలిసినా, ఎప్పుడైతే తను బలహీనతగా ఉన్నాడని గ్రహించాడో దేవుడిని వెతుక్కుంటూ వచ్చేవాడు. ఆయన రొమ్మున ఏమన్నాడు అక్కడ, భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రియులారా, ఇది ఎంత అవసరమైనటువంటి విధానము. ఎప్పటికప్పుడే మనం శక్తితో నింపబడాలి. ఎప్పటికప్పుడే ఫుల్గా ఛార్జింగ్ అయి ఉండాలి ప్రియులారా. నాయన గారు కూర్చోండి. నాయన గారు మాకు బోధించేవాడు ఏంటి తెలిసిన, అబ్బాయి యవనస్తులు ఎప్పటికప్పుడే దేవుని సన్నిధిలో వేడిగా ఛార్జ్ అయి ఉండాలి, ఎప్పటికప్పుడే ఛార్జ్ అయిపోవాలి, ఎప్పటికప్పుడే బ్యాటరీ ఫుల్గా ఉన్నట్టుగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేయమంటే అప్పుడు గంభీరమైన ప్రార్థన చేసే విధానం రావాలి. కొంతమంది ప్రార్థన చేయమని కానీ అసలు చలనమే ఉండదు. ఎందుకని ఎప్పుడు అమావాస్యగా పౌర్ణమి చేస్తారు ప్రార్థనలు. కొంతమంది ప్రార్థనలో ఎడతెగక ఉండువారు ఎప్పుడు చేయమంటే అప్పుడు రెడీగా ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి. అంత వేడిగా ఉండాలి ప్రియులారా. ఎవరైనా మీలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు ప్రార్థనలో గడుపుతున్నారో లేదో ఈ టైం మేము చెప్పేయగలం. ఒక సహోదరి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన అలవాటు చొప్పున వస్తున్నదో ఎప్పుడో ఒకసారి చేసే ప్రార్థన మనం ఈజీగా పట్టేయచ్చు. కొంతమంది ప్రార్థన ఊపిరే ప్రార్థన, వాళ్ళ ఊపిరే ప్రార్థన. కొంతమంది ప్రార్థన ఊపిరిగా ఉంటుంది. లేచిందిలాగా అయితే చివరి పడుకునే వరకు కూడా వాళ్ళ జీవితం అంతా కూడా ప్రార్థనే. అలాంటి ప్రార్థన మర్చిపోయేవేమో నాకు తెలియదు. ఒకప్పుడు చేసేవాళ్ళమేమో. రాత్రి శనివారపు ప్రార్థనలో చాలామంది ప్రార్థన చేశారు. చాలా కాలం తర్వాత అంత ప్రార్థన మరలా 10 గంటలు దాటిపోయే వరకు కూడా ప్రియులరా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొరపెట్టారు రాత్రి ప్రార్థనలో. ఎన్ని విషయాలు, చాలా విషయాలు. అలాంటి ప్రార్థన కదా మనకు కావాల్సింది. సహవాసమునకు పునాది అలాంటి ప్రార్థనే. సహవాసము కొనసాగాలంటే, కుటుంబాలు కట్టబడాలంటే ఊరికేదో రంగురంగులు చూపించి పంపించే సేవ కాదు ఇది. కుటుంబాలు కట్టగలిగినటువంటి సేవ, వ్యక్తిగత జీవితాలను ప్రభు కొరకు కట్టగలిగినటువంటి పరిచర్య మెర్సీ ప్రార్థన మందిరంలో. దానికి ఏం కావాలి పునాది అంటే ప్రార్థనే. దానికి మించి ఏం అక్కర్లేదు మనకి. ఎప్పుడైతే ప్రార్థన తగ్గిందో మరలా ఛార్జ్ చేయాలి. మరలా ఛార్జ్ చేయాలి. చేస్తున్నావా? ఎంతసేపు ఆ సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడం సరిపోతా ఉందా? నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనను మరింతగా ఛార్జ్ చేసుకుని యేసు ప్రభు రొమ్మును అనుకున్నట్లుగా నీవు దేవునితో సహవాసం చేసినప్పుడు నీవు మరలా ప్రార్థనలో ఉన్నతమైన స్థితిలోకి రాగలవు ప్రియులారా. ఎంతసేపు మేము ప్రార్థన పోగొట్టుకున్నామండయ్యా, విశ్వాసం కూడా పోయిందయ్యా అని చెప్పడం కాదు. దాన్ని ఎలాగ మళ్ళీ పొందగలము,
ఇదిగో యోహాను గ్రహించాడు ప్రియులారా. ఏమన్నాడు ఇక్కడ? అతడు ఆయన రొమ్మును ఆనుకొని ఎప్పటికప్పుడే వేడిగా ఉండేవాడు. ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవాడు. ప్రభు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునేవాడు. ప్రభు ఎక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ యోహాను ఉండేవాడు. ప్రభు ఎక్కడ ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు కలిసి ప్రార్థన చేసేవాడు. యాయేరు కుమార్తె ఆయన ప్రార్థన చేసి బ్రతికించినప్పుడు ఆ ప్రక్కనున్నది యోహానే. రూపాంతరపు కొండ మీద యేసుప్రభు రూపాంతరం చెందితే అక్కడ ఏలియా ఇతర భక్తులు వచ్చి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నది యోహానే. ప్రభువారు ఎక్కడికి వెళితే అక్కడ యోహాను ప్రత్యక్షం అయ్యేవాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన ప్రార్థనాత్మను, ఆయన యొక్క భక్తిని, ఆయన విశ్వాసాన్ని నేర్చుకున్నాడు ప్రియులారా. నేను అలాంటి వాళ్ళలో మొదటి వాడిని. నాయన గారు ఎక్కడికి వెళితే అక్కడ నేనే ఉండేవాడిని. ఎంక్వైరీ చేయండి ఎక్కడ మీరు. పాస్టర్ గారు దైవజనులు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనే నన్ను ముందు తీసుకెళ్ళేవాడు అనుకోండి. ఒకవేళ ఎవరినైనా తీసుకెళ్ళినా మళ్ళీ వెనక నేనే ఆయన వెనక వెళ్ళేవాడిని ప్రియులారు. నమ్మాలి ఈ మాట మీరు. ఇది అదొక పిచ్చి నాకు. ఆ పాస్టర్ గారు ఎక్కడికి వెళితే అక్కడ వెనక ఉండేవాడిని. అలాగే వెంబడించాను ఆయన్ని. దానివల్ల జరిగిందేంటి తెలిసిన నాకు, ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడో అది నేను గమనించగలిగాను. ఆయన ప్రార్థన ఎలా ఉన్నదో, ఆయన విశ్వాసం ఎలా ఉన్నదో, ఆయన దేవుని మీద ఎలాగా ఆధారపడేవాడో, దేని మీద ఆధారపడేవాడు కాదు ఆయన. కేవలము దేవుని మీద ఆధారపడినటువంటి దైవ సేవకుల్లో ఒక ప్రధానమైన దైవ సేవకుడు సోరైన ఆయన గారు. ఆయన జీవితాన్ని బహు దగ్గరగా ఉండి చూసిన వాడిని నేను. ఏ గ్రామం వెళ్ళినా నేను వెళ్ళేవాడిని నాయన గారితో పాటు. ఆయన వాహనాన్ని నేనే నడిపేవాడిని ప్రియులరా. ఆయన ఆలనపాలన, ఆయన భోజన విషయాలు కానీ, ఆయనకు సంబంధించిన వ్యక్తిగత అవసరాలు కానీ నేనే చూసేవాడిని ప్రియుల. అమ్మ నాకు అప్పచెప్పేది. అది నా ఆత్మీయ జీవితానికి ఒక పునాదిగా వేసుకోవడానికి ఉపయోగపడింది. నువ్వు ఎప్పుడైనా సేవకుల్ని వెంబడిస్తున్నావా? ఈ రోజుల్లో సేవకులను వెంబడించడం అది ఒక నిషిద్ధమైన విషయంగా భావిస్తున్నారు కొంతమంది. దైవ సేవకుని యొక్క సహాయ సహకారాలు, దైవ సేవకులతో కలిసి నడవటం, సేవకుల కుటుంబంతో సహవాసం ఏర్పాటు చేసుకోవటం ఎంత అవసరం నీ కుటుంబానికి. చాలామంది అనుకుంటారు పెద్దవాళ్ళ సహవాసం కావాలండి. ఎందుకు? దేనికి పనికిరాదు. నీ అత్యవసరానికి దేనికి పెద్దవాళ్ళు నీకు ఉపయోగపడరు. ఒక అవసరత వచ్చినప్పుడు ఎవరు నీ దగ్గరికి రారు. ఎవరు వస్తారమ్మా? ఇప్పటికీ ఎన్నోసార్లు చూసుంటావు నువ్వు. కానీ దైవజనులు అత్యవసర పరిస్థితుల్లో నీ ప్రక్కన ఉండేది వాళ్ళే. ఎప్పుడైనా గ్రహించో లేదో నాకు తెలియదు. ఈ సత్యాన్ని గ్రహించి ఈ మధ్యాహ్న కాల సమయంలో యోహాను అందుకే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోయాడు. చివరికి ఆయన రొమ్ముని ఆనుకోవటం అలవాటు చేసుకున్నాడు. ఇది ఒక్కసారి జరిగింది కాదు ప్రియులరా, ఒక్కసారి జరిగింది కాదు. ఎక్కడికి వెళ్ళి చూసినా ఆయన రొమ్మును ఆనుకొనటం అనేది, ఆయన శక్తి ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు యేసు ప్రభు రొమ్ముని వెతుక్కుంటూ వెళ్ళేవాడు. కాస్త ఆనుకుని చేసావా? ఎంత ఆశ్చర్యకర విషయం ఇది. యేసు ప్రభు రొమ్మునట్టు ఆనుకున్నట్ల సేద తీర్చుకునేవాడు అనమాట. ఆయనలో ఉన్న శక్తిని యోహాను గారు లాక్కునేవాడు. ఆయన ఎంత శక్తి కలిగిన వాడు కదా. సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయనలో ఉన్న ఆత్మశక్తిని ఎప్పటికప్పుడే యోహానులోకి సరఫరా అయిపోయేది, ట్రాన్స్ఫర్ అయిపోతుండేది. అలాంటి పరిస్థితి ప్రియులరా మనం ఏ స్థితిలో ఉన్నామనో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో కూడా చూస్తే, వెనక్కి రండి ఒక్కసారి చూద్దాం. 13వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనంకి వెళితే, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కంటిన్యూస్ టెన్స్. ఆనుకొనుచుండెను. ఆ మాట గమనించావా? ఆనుకొనుచుండెను. అది ఎల్లప్పుడూ కూడా అతడు హ్యాబిచువల్ థింగ్, అలవాటు చొప్పున. ఎప్పుడు అతడు బలహీనమైతే అప్పుడు యేసు రొమ్మును ఆనుకోవటానికి అతడు అలవాటు పడిపోయాడు. ఒక్కసారి జరిగింది కాదు సుమా. అందుకే బైబిల్ని చాలా తరచి చూడాలి. బైబిల్ని పైపైన చదవద్దు దయచేసి. మళ్ళీ చదువుదాం చూడండి. అక్కడ యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఎక్కడో 21లో చూసాం, 13లో చూడండి ఒకసారి. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. మంచి వాక్యం వినాలి ప్రియులారా.
ఈ యవనస్తుడైనటువంటి యోహాను, అతడు యవనస్తుడు ప్రియులారా, మంచి వయసులో ఉన్నటువంటి వాడు. అతనికి తెలుసు యవనస్తులు తప్పక త్రొట్టెళ్తారని. బైబిల్ చెప్తా ఉంది, యవనస్తుడు తప్పక తొట్టిల్లును. చాలా భయం వేస్తుంది ఈ మాట. యవనస్తులు చూస్తూ ఉంటే ఈ మాట భయం వేస్తుంది నాకు. ప్రభు అన్నాడు, యవనస్తుడు తొట్టెళ్ళటం ఏంటయా? అవును, తప్పక తొట్టిల్తారు యవనస్తుడు ప్రియులారా. అందుకేం చేయాలి? యవనస్తుడు ఏం చేశాడు? ఒకవేళ ఎప్పుడైనా తొట్టిల్తాడేమోనని భయపడి ఏం చేశాడు? అతడు యేసు రొమ్మును ఆనుకోవటం మొదలుపెట్టాడు. యేసు రొమ్మును ఎప్పుడైతే ఆనుకున్నాడో, ఆయన శక్తి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడో, ఆయన ప్రభావం ఎప్పుడైతే ఎప్పటికప్పుడే సరఫరా అవుతుందో యోహాను జీవితంలో, అతడు ఎన్నడూ తొట్టిల్లలేదు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, యోహాను గురించిన కొద్ది మాటలు మేము ఆలకించాం. 12 మంది శిష్యుల్లో యోహాను గారిని ప్రత్యేకంగా ప్రేమించావు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు ప్రభువా నీకు మరింతగా దగ్గరగా చేసినాయి. నీ రొమ్మును ఆనుకుని అలవాటు చేసుకున్నాడు యోహాను. నీ కొరకు పరిగెత్తటం అలవాటు చేసుకున్నాడు యోహాను. ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడ్డాడు యోహాను గారు. నీవెక్కడికి వెళితే అక్కడికి ప్రయాసపడి వచ్చాడు. ప్రభువా నీ ప్రతి కష్టములో అతడు పాలిభాగస్తుడయ్యాడు. నీ దగ్గర జీవించాలని, నీతో కలిసి ఉండాలని ఆరాటపడ్డాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షపరిచావు. రాబో సంగతులను, జరగబోయే సంగతులను యోహానుతో పంచుకున్నావు నీవు ప్రభువా. ఎంత గొప్పగా నీవు అతన్ని ప్రేమించావు. అందుకే యేసు ప్రేమించిన శిష్యుడని ఒక మంచి పేరు పొందాడు యోహాను గారు ప్రభువా. సిలువలో మీరు మరణం పొందినప్పుడు కూడా, 7 మాటలు పలికేటప్పుడు కూడా యోహాను దగ్గరికి పిలిచావు తండ్రి. ఆ తల్లిని అతనికి అప్పగించావు. నీ కన్న తల్లిని ప్రభువా యోహాను చేతుల్లో పెట్టి, ఇదిగో అమ్మా నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆ బాంధవ్యాన్ని, ఆ తల్లి కుడి హస్తాన్ని యోహాను హస్తంలో పెట్టేవే. ఎంతగా ప్రేమించావు నీవు అతన్ని ప్రభువా. తల్లి ఆలన పాలన చూస్తున్న దేవుడవు నీవు. బంధువులు కూడా పోగొట్టినటువంటి దేవుడవు నీవు. ఏ ఒక్క వ్యక్తి నశించడం నీకు ఇష్టం లేక ప్రభువా నీ రాకడ ఆలస్యం చేస్తూ వస్తున్నావు. ఇంకా మారతారేమో, అందరూ మారు మనసు పొందాలి. ఏ ఒక్కరు నశించకూడదు, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు, అందరూ పరలోక రాజ్యంలో చేరాలని భూకంపాలు ఆపేస్తున్నావు ప్రభువా, జలప్రళయం ఆపేస్తున్నావు, అగ్నిగంధకాలను ఆపేస్తున్నావు, మరణాలను ఆపేస్తున్నావు ప్రభువా, భయంకరమైనటువంటి రోగాలను ఆపేస్తున్నావు. అన్నిటిని ఆపేసి మా కొరకు ఎదురు చూస్తున్నావు ప్రభువా. నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడవు. నీ కోపము నిమిషం మాత్రమే, నీ దయ ఆయుష్కాలం ఉంది ప్రభువా. ఆ ఒక్క నిమిషము కోపములోనే ప్రపంచములు మాయమైపోతున్నాయి. నువ్వెంత ఓర్పు సహనము కలిగిన దేవుడవు. మానవుల విషయంలో నీ ఓర్పు ఎంత గొప్పది. మేము ఎదురు తిరిగే మనుషులమే కానీ ప్రభువా లోబడే మనుషులం కాదు. ఎదురాడు మనుషుల కొరకై దినమెల్లా నీవు చేతులు చాపుతూనే ఉన్నావు. ఒక్క మాట కూడా మేము వింటలేదు ప్రభువా. వాక్య విన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. యోహాను జీవితంలో ఎన్నో నేర్చుకోవాల్సి ఉన్నాం. మేము ఎప్పటికప్పుడు నీ రొమ్మును ఆనుకోవటమే నేర్చుకునే వారిగా చేయండి. ఎప్పుడు బలహీనం అయిపోతున్నామో అప్పుడు మరలా నీ సన్నిధికి వచ్చి మేము బలం పొందాలి. నీ కొరకు పరిగెత్తటం మాకు నేర్పించండి. క్రీస్తు కొరకు నేను కూడా పరిగెత్తుతాను. ఆయన పరిగెత్తి ప్రభువా నీ సమాధి దగ్గరకు పరిగెత్తి ఆ సమాధిలో చూసే వరకు కూడా అతను పరుగు ఆపలేదు, పరిగెత్తనే ఉన్నాడు. మేము కొంతకాలం పరిగెత్తి కొంతకాలం అలిసిపోయి ఆగిపోతున్నాం ప్రభువా.
ఒక 4 ఏళ్ళు పరిగెత్తాము, 3 ఏళ్ళు ఆగిపోయాం, మళ్ళా పరిగెత్తున్నాం, మళ్ళీ 2 ఏళ్ళు ఆగిపోతామా? నీవు దొరికే వరకు, నీ సమాధిని చూసే వరకు యోహాను పరిగెత్తనే ఉన్నాడు. అలాంటి పరుగు నాకు నేర్పించవా, నా బిడ్డలకు నేర్పించయ్యా. అంత మాత్రమే కాదు, నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందే వరకు, నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందే వరకు, నీ ప్రత్యక్షలు చూసే వరకు కూడా యోహాను తన పరుగును ఆపలేదు తండ్రి. చివరికి నీ ప్రత్యక్ష చూశాడు. ఆయన దర్శనములో పద్మాసు ద్వీపములో పరవశుడైపోయి పడిపోయి ఉన్నప్పుడు, ప్రభువా యోహానుకు నీ ప్రత్యక్ష చూపించావు. నీ నిజ స్వరూపమును చూశాడు ప్రభువా. నీవెలా ఉంటావో వర్ణించాడు, ఎంత భయంకరంగా వర్ణించాడు ప్రభువా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. క్రీస్తును చూసినటువంటి కన్నులు యోహాను ఎంత చక్కగా రాశాడు ప్రభువా. అది ఇంటికి వెళ్ళి మేము చదువుకోవాలి ఈరోజు తండ్రి. సహాయం దయచి ఈ వాక్యానికి ముద్ర వేయండి. యోహాను వలె మా పరుగు కడముటించేంత వరకు ప్రభువా, అపోస్తలుడైన పౌలు పరిగెత్తినట్టుగా, దావీదు భక్తుడి వాక్యం మేరకు పరిగెత్తినట్టుగా ఈరోజు నీ వాక్యం వైపు, నీ సన్నిధి వైపు, నీ మందిరం వైపు పరిగెత్తాలి తండ్రి. పరిగెత్తి హృదయాలు మాకు దయచేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసి అతని తూపోకుండా సహాయం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.